న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ప్రజల తలరాతులు మాత్రం మారడం లేదు. దీనికి నిలువుటద్దం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైనటువంటి కొత్త చెరువులో 8 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నటువంటి ఓ ఆసుపత్రి నిర్మాణం. 2018లో అప్పటి టీడీపీ సర్కార్ 30 పడకల ఆసుపత్రి కోసం 4,30,00,000 రూపాయలను మంజూరు చేసి భూమి పూజ చేసింది. ఆ తర్వాత ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, కానీ ఆసుపత్రి రాత మాత్రం మారడం లేదు. రోజుకు 400 మంది రోగులు వచ్చే చోట ఇరుకు గదుల్లోనే వైద్యం అందిస్తూ సిబ్బంది నరకం చూస్తున్నారు. ఒక పెద్ద ప్రమాదం జరిగితే 50 కిలోమీటర్ల దూరానికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తాల్సిన దయనీయ పరిస్థితి. 8 ఏళ్లలో 2 ప్రభుత్వాలు మారి కేవలం 1,80,00,000 పనులే జరిగాయంటే మన వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆసుపత్రి ఎప్పుడు పూర్తవుతుంది, తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయని ప్రజలు కన్నీళ్లతో ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్, ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది ఈ హాస్పిటల్కి పునాది వేసి. 8 సంవత్సరాల నుంచి నత్తనడకనే పనులు జరుగుతున్నాయి. దాదాపు 2 ప్రభుత్వాలు మారినా కానీ హాస్పిటల్లో చలనం లేదు. ఇప్పటికి 3 కాంట్రాక్టర్ల వరకు మారా కానీ ఈ హాస్పిటల్ తలరాత మాత్రం మారలేదు. అయితే ఇది ఎక్కడో మారుమూల ఉందనుకుంటే మనము పప్పులో కాలేసినట్టే. జిల్లా కేంద్రం, ఇప్పుడు సత్యసాయి జిల్లా కేంద్రంలో ఒకటే కొత్తచెరు మండల కేంద్రంలో ఈ హాస్పిటల్ ఉంది. దాదాపు 8 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో పనులు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. దాదాపు ఇక్కడ అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అప్పటి పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ హోదాలో పల్లె రఘునాథ్ రెడ్డి ఆ రోజు భూమి పూజ చేశారు. అయితే ప్రారంభంలో కొంచెం ఫాస్ట్గా అందుకున్న తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అడపదడప పనులు చేస్తూ కాలయాపన చేసింది. అయితే అప్పుడు 6 పడకలుగా ఉన్న హాస్పిటల్ని 30 పడకలుగా మార్చాలంటూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. అంటే ఈ హాస్పిటల్కి పరిసర ప్రాంతాలు పల్లులు ఎక్కువ ఉండటం వల్ల దాదాపు 300 నుంచి 400 మంది పేషెంట్లు వచ్చి నిత్యం అయితే రద్దీగా ఉండే హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్గా మార్చాలనుకున్నారు. కాకపోతే అది కార్యరూపం దాల్చుకోలేదు. కాకపోతే అప్పటికే జీవో చేయడంతో 10 పడకలు, అంటే ఇప్పుడు 10 బెడ్లు వేసి హాస్పిటల్ నడుస్తున్నట్లుంది. అయితే ఈ హాస్పిటల్ నుంచి మనం అసలు ఇంతవరకు ఎలా ఉందనేది ఒకసారి లోపల కూడా పరిశీలించి ఒకసారి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ హాస్పిటల్ అయితే దాదాపు 8 సంవత్సరాల నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనము, దాదాపు ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి. దాదాపు 3 నెలల కాలమైంది ఈ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణ పనులు ఆగిపోయి. దాదాపు 4,30,00,000 రూపాయలతో ప్రారంభమైన ఈ హాస్పిటల్లో ఇప్పుడు దాకా కేవలం 1,80,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. దాదాపు ఇంకా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే మరి ఈ పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా అన్నది అయితే పూర్తిగా మనము తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు చూడొచ్చు మనము విజువల్స్లో పూర్తిగా హాస్పిటల్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అసలు హాస్పిటల్లో పనులు కూడా అసలు ఎక్కడొక్కడ అర్ధాంతరంగా ఆగిపోయాయి. జిల్లా ప్రధాన కార్యాలయంలోనే ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా చోట్ల పైన ప్రభుత్వం ఎంతవరకు దృష్టి సారిస్తుంది, అధికారులు ఎలా దృష్టి సారిస్తున్నారు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా అయితే మిగిలిపోనుంది. అయితే ఈ హాస్పిటల్ ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది కూడా పూర్తి చెప్పలేని పరిస్థితి. ఈ హాస్పిటల్ పూర్తి అయితే ఇక్కడే దాదాపు ఈ 3 మండలాలు, కొత్త చెరువు కావచ్చు, పుట్టపర్తి, బుక్కపట్నం 3 మండలాల ప్రజలకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ కేసులు వస్తే ఇక్కడ ఉన్న పెనగొండ కానీ లేదంటే ధర్మవరం కానీ వెళ్లాల్సి వస్తుంది. అయితే మనం చూడొచ్చు ఈ హాస్పిటల్కి ఎంత ఖర్చు చేస్తున్నారని చూస్తే 4,36,00,000 రూపాయలు అయితే హాస్పిటల్కి మంజూరైంది. అయితే సైట్ ఏరియా కూడా 2 ఎకరాల 56 సెంట్లలో ఉంది. అయితే స్క్వేర్ ఫీట్లలో కూడా ఇది 15,236 స్క్వేర్ ఫీట్లలో కూడా ఉంది. అయితే ఏది ఏమైనా హాస్పిటల్ నిర్మాణంలో ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మొత్తానికి డాక్టర్లు పూర్తిగా అందుబాటులో ఉన్నా కానీ ఈ హాస్పిటల్ అనేది పూర్తి కాకపోవడం నిజంగా సిగ్గుచేటనే చెప్పవచ్చు. అయితే ఇక్కడికి పేషెంట్ల పరంగా కావచ్చు, అంటే ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు కానీ, పోలీస్ కేసులు కానీ, ఎమ్మెల్సీ చేయించుకోవాలంటే దాదాపు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. ఆ 30 కిలోమీటర్లు వెళ్లే సమయంలోనే కొన్ని ప్రాణాలు గాలిలో కూడా కలిసిపోతున్నాయి. అలా జరగకోకుండా ఈ హాస్పిటల్ను ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తిగా దీనిపైన దృష్టి సారించి ఈ హాస్పిటల్ని పూర్తి చేయాలని అయితే ఇక్కడ ప్రజలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు కోరుతున్న పరిస్థితి.